భక్తులు కోరిన కోరికలు తీర్చి తల్లి బెజవాడ దుర్గమ్మ అమ్మవారి పండుగ దసరా మహోత్సవాలకు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ముస్తాబైంది. 11 రోజుల పాటు సాగే ఉత్సవాలకు ఇంద్రకీలాద్రి పరిసరాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. సోమవారం నుంచి ప్రారంభమయ్యే ఉత్సవాల్లో తొలి రోజు అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవిగా దర్శనమిస్తారు. తెల్లవారుజామున ప్రధాన ఆలయంలో మూల విరాట్కు స్వప్నాభిషేకం, విశేష అలంకరణ, పూజల అనంతరం ఉదయం 8 గంటలకు భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతిస్తారు. వినాయకుడి గుడి నుంచి దేవస్థానం క్యూ లైన్లు ఏర్పాటు చేసింది. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చి అమ్మవారిని విశేష అలంకారాలలో దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. ఉత్సవాల నేపథ్యంలో రైల్వే స్టేషన్, బస్టాండ్ నుంచి దేవస్థానం ప్రత్యేక బస్సులు నడపనుంది. ఈ ఏడాది దసరా ఉత్సవాల్లో 500 టికెట్ల విక్రయాలను దేవస్థానం రద్దు చేసింది. 300, 100తో పాటు సర్వదర్శనంతో కలిపి మొత్తం 5 క్యూ లైన్లలో భక్తులను అమ్మవారిని దర్శించుకునేలా దేవస్థాన అధికారులు ఏర్పాట్లు చేశారు. వీఐపీలతో పాటుగా వృద్ధులు, దివ్యాంగుల కోసం ప్రత్యేక సమయాన్ని కేటాయించారు. సీతమ్మ వారి పాదాల వద్ద వీఎంసీ కార్యాలయం సమీపంలో ఈ ఏడాది 2 హోల్డింగ్ పాయింట్లను ఏర్పాటు చేసి రద్దీని నియంత్రించేలా చర్యలు చేపట్టారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన భవనాలు ఈ ఏడాది దసరా ఉత్సవాలకు అందుబాటులోకి వచ్చాయి. మహామండపం ఎదుట 12 కోట్ల వ్యయంతో నిర్మించిన అన్నదాన భవనంలో భక్తులకు అన్నప్రసాద వితరణ జరగనుంది. భక్తులకు ఉదయం, సాయంత్రం అల్పాహారం, మధ్యాహ్నం అన్నప్రసాదం పంపిణీ చేసేలా దేవస్థానం ఏర్పాట్లు చేసింది. ఒకేసారి 1200 మంది భక్తులు కూర్చుని అన్నప్రసాదం స్వీకరించేలా ఈ భవన నిర్మాణం జరిగింది. మహామండపానికి దక్షిణం వైపు 27 కోట్ల అంచనాలతో లడ్డూ ప్రసాద పోటును నిర్మించారు. ఈ భవనం కూడా దసరా ఉత్సవాలకు అందుబాటులోకి వచ్చింది. భక్తులు కోరినన్ని లడ్డూలు ఇచ్చేందుకు ఈ ఏడాది 3 ప్రదేశాల్లో లడ్డూ తయారీని దేవస్థానం చేపట్టింది.